నీళ్లు నిల్వ ఉన్న ప్రాంతాల్లోనే సాగు చేసుకుంటారు పైనాపిల్ అని చెప్పేసి మనం అనుకుంటూ ఉంటాం. కానీ మీరు ఓపెన్లో తీసుకొచ్చేసారు, ప్లెయిన్ ల్యాండ్లోకి తీసుకొచ్చి సాగు చేస్తున్నారు. ఎన్ని సంవత్సరాల నుంచి సాగు చేస్తున్నారు పైనాపిల్? మేము పైనాపిల్ స్టార్ట్ చేసి 16 సంవత్సరాలు అవుతుందండి. 16 సంవత్సరాల నుంచి. ఓకే. మార్షియస్ క్యూ అన్న రకం కేరళ నుంచి తీసుకొచ్చి అప్పటి నుంచి ప్లాంటింగ్ చేసి వేస్తున్నామండి. ఓకే. ఎప్పటికప్పుడు రేటూన్ క్రాపు. ఇదే ఒక కాయ కాసిన తర్వాత 3 సక్కర్స్ వస్తాయి. 3 సక్కర్స్ గ్రౌండ్ సక్కర్స్ అంటామండి. గ్రౌండ్ సక్కర్స్ ఒక సక్కర్ వదిలేసేసి రెండు సక్కర్స్ ఏరియా ఎక్స్పాన్షన్ కోసం వాడతామండి. అది ప్రొసీజర్ అండి. ఇప్పుడు పైనాపిల్ అన్నది మేము ముందు స్టార్టింగ్ చేసింది ఆయిల్ పామ్లో చేసామండి. ఆయిల్ పామ్లో చేస్తే ఆయిల్ పామ్లో 3 years చూస్తే అంత 6 kg ఈల్డింగ్ వస్తుంది. అంతకంటే పెద్ద కాయ రావట్లేదు. గ్రౌండ్ సక్కర్స్ రావట్లేదు. కొబ్బరిలో అయితే ఒక గ్రౌండ్ సక్కర్స్ అన్నది ఒకటే వచ్చి ఒకే కాయ వస్తుంది. అదే కేజీ కాయ వస్తుంది. సో గ్రౌండ్ సక్కర్ అంటే ఏంటండి? గ్రౌండ్ అంటే మొదల పిల్లక ఉంటుందండి. ఇదిగోనండి గ్రౌండ్ సక్కర్ అంటే ఇది. ఓకే. ఇది పిలక. ఇది పిలక. ఎన్ని వస్తాయండి? ఇది 3 రావాలండి. ఒక కాయకి 3 రావాలి. ఓకే. ఒక తల్లి చెట్టుకి 3 వస్తాయి. ఓకే. 3 వస్తాయి కాబట్టి అది ఆయిల్ పామ్లో వేస్తే 1/2 kg వచ్చింది. కొబ్బరిలో వేస్తే ఏమో కేజీ వచ్చిందండి. గ్రౌండ్ సక్కర్ ఒకటే వచ్చింది. అంటే ఆయిల్ పామ్లో ఏరియా ఎక్స్పాన్షన్ అవ్వదు. కొబ్బరిలో వేసామండి. కొబ్బరిలో వేస్తే ఒక సక్కర్ వస్తుంది కానీ మళ్ళీ రీప్లాంటింగ్ అదే ప్లాంటింగ్ ఉంచుతాం కాబట్టి మనకు ఉపయోగం. అంటే ఎందుకండి క్లైమేట్ టెంపరేచర్ తక్కువ ఉండడం కోసం వాటి కింద వేసారా? ఓకే. ఇది సక్కర్ ప్రాబ్లం. ఇది కాదని అది 3 years 4 years కంటిన్యూ చేసిన తర్వాత అప్పుడు ఇది కాదని ఓపెన్లోకి వచ్చామండి. డైరెక్ట్ ఓపెన్ ఫార్మింగ్లోకి వచ్చాము. ఓపెన్ ఫార్మింగ్లో ఇది వేసిన తర్వాత ఇది 4th రేటూన్ క్రాప్. ఓకే. 4th రేటూన్ అప్పుడు ఈ కొబ్బరి అప్పుడు ప్లాంటింగ్ చేసామండి. లాస్ట్ ఇయర్ చేసామండి ప్లాంటింగ్. ఓకే. ఇప్పుడు ఓపెన్లో కూడా బాగానే వస్తుందండి. ఇది కాయ సైజు పెరిగిందా ఇప్పుడు? మరి కేజీ 600 గ్రాములు వస్తుందండి. ఒక పైనాపిల్ సైజు. ఒక పైనాపిల్ సైజు కేజీన్నర నుంచి కేజీ 600 వస్తుంది. ఇప్పుడు ఏంటి సార్, కొండ ప్రాంతాల్లోనే లేదా తక్కువ టెంపరేచర్లో చేయడం అనేది అపోహ అని చెప్పేసి మన ఇక్కడ అపోహనండి. ఇదిగో ప్రాక్టికల్గా ఇదిగో చూసామండి. 16 సంవత్సరాలు చేస్తున్నారు. 16 సంవత్సరాలు చేస్తాం. ఓపెన్ ల్యాండ్లో ఎన్ని సంవత్సరాలు చేస్తున్నారండి? ఓపెన్ ల్యాండ్ ఇది 4th రేటూన్ అంటే 4 సంవత్సరాలు అయింది. కాన్స్టెంట్గానే వస్తుంది. కాన్స్టెంట్గానే వచ్చింది. ఇప్పుడు తేడా రాలేదు. 4 సంవత్సరాల నుంచి. అంటే ఆయిల్ పాములు వేస్తే 2500 సక్కర్స్ పడతాయి ఎకరానికి. కొబ్బరిలో వేస్తేనేమో 5000 సక్కర్స్ పడతాయి. ఓపెన్లో వేస్తే 8500 సక్కర్స్ పడతాయి. 8500. ఓకే. ఈ రకంగా సక్కర్స్ చేయొచ్చు. సక్కర్స్ అంటే మీరు అంటే ప్లాంట్స్. ఓకే. అది ఎంత డిస్టెన్స్లో నాటుకోవాలండి? ఇది 3 అడుగులు విడ్త్ బెడ్ పెట్టాం. రైజ్డ్ బెడ్. మళ్ళీ 3 feet మళ్ళీ ఖాళీ పెట్టాం. మళ్ళీ 3 feet మళ్ళీ రైజ్డ్ బెడ్. దాని మీద జిగ్ జాగ్లో పైనాపిల్ పెట్టాం. సో ఇదైతే రైజర్ బెడ్ కనుక ఇది 3 అడుగులు అనుకుంటే కనుక ఈ చివర ఒక మొక్క పెట్టారు, ట్రయాంగిల్ షేప్ లో పెట్టారు. సో ట్రయాంగిల్ షేప్ లో మొక్కలు పెట్టుకుంటూ వచ్చారు. ఓకే. అంటే ఒక మొక్క క్లోజ్ అవ్వకుండా లీఫ్ సన్లైట్ బాగా తగులుతుందని ఓకే ఈ రకంగా పెట్టాం. బాగుందండి. ఓకే. ఇప్పుడు ఎట్లా అండి ఈ ప్లాంట్ కావాలి మీరు అన్నారు? ఈ ప్లాంట్ పేరు ఏదో చెప్పారు? మార్షియస్ క్యూ వెరైటీ కావాలి అని చెప్పేసి అనుకుంటే అది ఎక్కడ అవైలబుల్ ఉంటుందండి? ఇది మార్షియస్ క్యూ అన్నది ఎందుకు ఫెచింగ్ అంటే ఇది మంచి స్వీట్ వస్తుందండి. బ్రిక్స్ అంటే 19% నుంచి 20% బ్రిక్స్ వస్తుంది దీంట్లో. ఓకే. అంటే మ్యాంగోలో అంతే వస్తుంది. మ్యాంగోలో కొన్ని వెరైటీలు ఇంత వస్తుంది, కొన్ని ఎక్కువ వస్తాయి. కానీ బ్రిక్స్ ఈ రకంగా మంచి స్వీట్ వస్తుంది. తర్వాత ఏమో బ్రిక్స్ వస్తుంది. ఇదేమో ఆరోమా, మంచి ఆరోమా వస్తుంది. స్మెల్ ఇంట్లో పెట్టుకుంటే మంచి విపరీతమైన స్మెల్ వస్తుంది. అంటే కేరళ వాళ్ళు అది ఇది పండిస్తున్నారు కానీ కొండల మీద వేస్తున్నారు. కొండల మీద వేస్తే అంటే కొండల నుంచి దిగుమతి కిందకి తీసుకురావాలంటే 2 రోజులు పడుతుంది. 3 రోజులకు కానీ ఒక 10 daysకి కానీ మనకు మార్కెట్కి రాదు. మన లోకల్ మార్కెట్కి రాదు. 10 days గ్యాప్. ఇప్పుడు పైనాపిల్ అన్నది రైపన్ స్టేజ్లోనే కోస్తేనే మంచి స్వీట్ వస్తుంది, మంచి స్మెల్ వస్తుంది. లేకపోతే రాదు. అంచేత ఈ రకంగా ఓపెన్లో ఎక్కడ పడితే అక్కడ వేసుకుంటే ఇది బాగుంటుంది. సో ఇక్కడ డౌట్ ఏంటంటే ఒక్కొక్క భౌగోళిక ప్రాంతానికి ఒక్కొక్క క్రాప్ సూట్ అవుతుంది. జనరల్గా మనం ట్రెడిషనల్గా ఎప్పటి నుంచో చూస్తున్నాం. అలా కాకుండా ఇప్పుడు క్యారెట్లు మనం ఒక క్యారెట్ ఏమో బాగా తీయగా ఉంటుంది చక్కగా, ఇంకొక నెలలో పండిన క్యారెట్ ఏమో బాగా చప్పగా ఉంటుంది. అలాగే ఇది పండుతుందా లేదంటే ఆ స్వీట్నెస్ కూడా చాలా బాగా మంచిగా వస్తుంది? స్వీట్నెస్ 18 to 20% వస్తుంది కాబట్టి స్వీట్ మంచి స్వీట్ వస్తుంది. మామూలుగా కాయలు అయితే 8 కానీ 7 కానీ % బ్రిక్స్ వస్తుంది. ఇది మాత్రం 19 to 20 వస్తుంది. సో మీ అబ్జర్వేషన్లో ఎలాంటి సాయిల్ అయితే బాగుంటుందండి? ఇది నీళ్ళు నిలవన ప్రాంతంలో ఎక్కడైనా పర్వాలేదండి. ఓకే.
ఇదంతా పూర్తి ఆర్గానిక్లోనే పండిస్తున్నారు. ఇరిగేషన్ ఎలా ఎలా ఇవ్వండి, వాటర్ ఎలా ఇవ్వాలి? డ్రిప్ ఇన్లైన్ డ్రిప్ ఇచ్చాం, సరిపోతుంది. ఇన్లైన్ డ్రిప్ రోజు వాటర్ వదలాలా? రోజు వదలమండి. ఇప్పుడు ఈ సీజన్ అంటే మార్చి జనవరి 15 నుంచి 20 నుంచే వాటర్ వదులుతాం. అంతకుముందు వాటర్ పెట్టవలసిన పని లేదు. ఇది ఏప్రిల్ ఎండింగ్కి క్రాప్ అయిపోద్ది. ఓకే, క్రాప్ అయిపోద్ది కాబట్టి తర్వాత మే నెలలో అవసరం లేదు. జూన్లో ఇంకా అప్పుడు వర్షాలు కురుస్తాయి కాబట్టి వర్షాలకి ఇది మనం అంత ఇరిగేషన్ అవసరం లేదండి. ఓకే, తక్కువ ఇరిగేషన్ తోటి పండుతుంది. సో ఇప్పుడు రెడ్ శాండీ సాయిల్లో మెయిన్ క్రాప్గా దీన్ని సెలెక్ట్ చేసుకొని చేసుకోవచ్చు. మనంగా అయిపోతుంది. ఇప్పుడు ఈ మొక్కలు కావాలంటే ఎక్కడ తెచ్చుకోవాలండి రైతులు? ఇది మా వాళ్ళకి అయితే కేరళ నుంచి తెప్పించుకోవాలండి. కేరళ అయితే దగ్గర మన సక్కర్స్ అయితే గ్రౌండ్ సక్కర్స్ అయితే 10 రూపాయలకి ఇస్తున్నారు. విత్ ట్రాన్స్పోర్ట్ ఏమో ఎక్స్ట్రా. ఓకే, దగ్గర 7 రూపాయలు దాకా ట్రాన్స్పోర్ట్ అవుతుంది. ఒకసారి ప్లాంటేషన్ చేసుకుంటే ఎన్ని సంవత్సరాల క్రాప్ వస్తుందండి? ఒక్క సంవత్సరం ప్లాంటింగ్ చేసిన తర్వాత 5 సంవత్సరాలు రిటర్న్ క్రాప్ తీయచ్చు. రిటర్న్ క్రాప్ అంటే రిటర్న్ అంటే పిలక వచ్చింది, 5 సంవత్సరాలు క్రాప్ తీసి అంటే మెయిన్ క్రాప్ ఒక సంవత్సరం అయిపోద్ది. ఫస్ట్ సెకండ్ ఇయర్ ఏమో పిలక వస్తుంది. పిలక 7 నెలలు కానీ 8 నెలలు టైంలో తీసుకోవచ్చు. అట్లాగా ఇది 4th రేట్. ఇప్పుడు దాని పిలకని మళ్ళీ వస్తుంది. దాని పిలకని అలా 4 సార్లు చేసుకోవచ్చు. 4 సార్లు ఇది. సో ఆ తర్వాత 5వ సారి ఉంచుతాం, మొత్తం తీసేస్తామండి. సో 5 సార్లు ఆ పిలకలతో పండించుకొని మళ్ళీ కొత్త పంట వేసుకోవాలి. కొత్తగా వెళ్తామండి. ఓకే, ఇప్పుడు క్వాలిటీ ఏం పడిపోవట్లేదు, పిలక ద్వారా వచ్చిన పంట వల్ల క్వాలిటీ అన్నది ఇబ్బంది లేదు. మన మేనేజ్మెంట్ అండి. ఓకే, అంటే ఎర్తింగ్ అప్ ఎవ్రీ ఇయర్ ఎర్తింగ్ అప్ చేసుకుంటే సైజు ఎప్పుడు తగ్గదండి. పోషకాలు అంటే ఎట్లాంటివి ఇస్తున్నారండి? పోషకాలు ఓన్లీ ఆర్గానిక్ అండ్ పశువులు అదే వర్మి కంపోస్ట్ బాగా ఎక్కువ వాడతాం. ఇప్పుడు డిసీజు పెస్ట్ ఏది లేదు. ఓకే, అంటే ఇప్పుడు కాయ అంటే కొత్త పంట మీరు చెప్తున్న దాని ప్రకారం మనకున్న రైతులు కొత్త పంట కదా, అసలు ఎలా దీన్ని అబ్జర్వ్ చేసుకోవాలి? రైతు అంటే ఇన్ని ఆకులు రావాలి, ఇన్ని ఆకులు వచ్చిన తర్వాత ఆ పైనాపిల్ స్టార్ట్ అవుతుంది. మీరు చెప్పారు ఏదో ఒక హార్మోన్ లాంటిది వేసుకుంటే కనుక ప్లాంట్ గ్రోత్ ఆగిపోయి ఫ్రూట్ గ్రోత్ పెరుగుతుందని చెప్పారు కదా, దాని టిప్స్ ఒకసారి చెప్తారా మీరు? ఇది సక్కర్స్ అంటే కొన్ని బలంగా చూపిస్తా చెప్పండి సార్. ఇది బలంగా ఉంది, ఇది తక్కువ బలం ఉంది. ఈ బలం ఉంది, బలం లేనిది. ఈ దగ్గర ఇది 30 ఆకులు ఉంది, ఇదేమో 24, 22 ఆకులు వస్తాయి. కానీ మనం ఈవెన్గా ఒకే టైంలో ఇది హార్వెస్ట్ చేసుకోవాలి. హార్వెస్ట్ చేసుకుంటే అంటే ఎక్కువ టైం పట్టింది అనుకోండి డిలే అయిపోద్ది, నెక్స్ట్ క్రాప్ డిలే అయిపోద్ది. అంచేత ఈ హార్వెస్ట్ లేకుండా ఉండాలంటే ఒకేసారి గ్రోత్ రెగ్యులేటర్ అన్నది ఇథిఫాన్ అన్నది లీటర్కి 1.1 ml చాలు. ఏంటి సార్ ఇథిఫాన్ అనేది? అంటే ఇథిఫాన్ అంటే గ్రోత్ రెగ్యులేటర్ అండి. ఓకే, దాంట్లోనేమో దానికి యాడింగ్ ఏమో సున్నం కలుపుతా అండి, గుల్ల సున్నం. ఓకే, గుల్ల సున్నము అది 2 కలిపి మువ్వులో వేస్తే మనకి ఏ టైంలో మార్కెట్ ఉంటుంది, మ్యారేజెస్ కానీ మంచి ఎండలు ఉంటాయి కానీ ఆ టైంలో మనం తీసుకోవచ్చు. సార్ ఇప్పుడు అది లీఫ్ 25-30 లీఫ్లు వచ్చిన తర్వాత మువ్వలు వేసేసుకుంటాం. ఓకే, అప్పుడు ప్లాంట్ గ్రోత్ ఆగిపోయి ప్లాంట్ గ్రోత్ ఇప్పుడైతే ఇప్పుడు ఫ్లవర్ ఇనిషియేషన్ స్టార్ట్ అవుతుంది. ముందు గ్రోత్ రెగ్యులేటర్ పొజిషన్ కాడి నుంచి 3 monthsలో మనకి హార్వెస్ట్ అయిపోద్ది. ఓకే, 3 monthsలో. సో ఇప్పుడు ఇది వచ్చి ఎన్నాళ్ళు ఉంటుందండి ఆ ఫ్లవర్, ఆ ఫ్రూట్? ఇది 10 రోజులు అవుతుందండి. 10 daysకి ఇది స్టార్ట్ అయింది. ఓకే, 10 days క్రితం స్టార్ట్ అయింది. సో దాని ఏజ్ 10 days. అక్కడ నుంచి ఒక 2.5-3 monthsలో మూవ్ రాదు. ఇదిగోండి మూవ్ అన్నది ఇది రాదు. ఇది ఫ్లవరింగ్ ఇనిషియేషన్ కోసం మన గ్రోత్ రెగ్యులేటర్ పోస్తేనే వస్తుంది. లేకపోతే దాన్ని ఇష్టం వచ్చినట్టు అది రోజు రెగ్యులర్గా పెరుగుతూనే ఉంటుంది. ఓకే, ఆ గ్రోత్ ఇనిషియేషన్ కనుక పోయకపోతే ప్లాంటే పెరుగుతూ ఉంటుంది. ఓకే, మన దానికి ఎప్పుడు సమ్మర్లో వస్తుంది, వింటర్లో వస్తుంది, రైనీ సీజన్లో వస్తుంది. ఓకే, సమ్మర్లో వచ్చిన ఫ్రూటే మంచి క్వాలిటీ వస్తుంది. ఓకే, అదే వర్షాకాలం కానీ వింటర్లో కానీ కొద్దిగా తీపి తగ్గుతుంది. అంటే బ్రిక్స్ మాత్రం 12-13కి వస్తుంది. అంటే సమ్మర్లో రావాలంటే మన డిసెంబర్లో గ్రోత్ ప్రమోటర్ అనేది రెగ్యులేటర్ అనేది పోసుకోవాలి. అంటే ఏప్రిల్లో మనకి హార్వెస్ట్ అయిపోతుంది. సో డిసెంబర్లో కనుక గ్రోత్ రెగ్యులేటర్ వేసుకుంటే డిసెంబర్ లాస్ట్ గ్రోత్ రెగ్యులేటర్ పోసుకుంటే కనుక ఏప్రిల్లో హార్వెస్ట్ అయిపోతుంది. అసలు అప్పుడు ఆ గ్రోత్ రెగ్యులేటర్ పోసుకోవడం కోసం మనం ఎప్పుడు ప్లాంటింగ్ చేసుకోవాలండి దానికంటే ముందు? ఇప్పుడు ఇది పైనాపిల్ అన్నది జూలై నుంచి స్టార్ట్ చేసుకోవాలి. ఆగస్టు లోపలనే మొత్తం ప్లాంటింగ్ అయిపోవాలి. ఓకే,
ఆగస్ట్ లోపల అయితేనే ప్లాంటింగ్ అయితే కరెక్ట్ సీజన్కి మన సమ్మర్ క్రాప్కి వస్తుంది. ఓకే. అలా కాకుండా కేరళ ఏం చేస్తారంటే ఒక 7 months 8 months కూడా క్రాప్ తీసేసుకుంటారు వాళ్ళు. అంటే వాళ్ళకి కంటిన్యూషన్ మార్కెట్ కాబట్టి నేషనల్ మార్కెట్ అంటే అక్కడ హోల్సేల్ మార్కెట్ ఉందండి. శబరిమల వెళ్తుంటే ఒక మార్కెట్ ఉందండి, హోల్సేల్ మార్కెట్. హోల్సేల్ అంటే లారీలతో తెచ్చి డంప్ చేస్తారు అక్కడ. డంప్ చేస్తుంటే ఒకడే ఎవరు కాలితే వాళ్ళు పాడుకుండి మొత్తం నేషనల్ వైడ్ ఇండియా వైడ్ పంపించుతారు. ఓకే. ఆ రకంగా ఇక్కడ మార్కెట్ అండి. ఇప్పుడు మన దగ్గర ఎట్లా ఉందండి మార్కెట్? మీరు ఎంత అమ్ముతున్నారు? ఇక్కడ మార్కెట్ మా ఫీల్డ్లోనే 60 రూపాయలు పెద్ద కాయ అండి పర్ కేజీ. కాయ ఫ్రూట్ అండి. ఫ్రూట్ చిన్న కాయ అయితేనేమో 30 రూపాయలు అండి. అంటే కాయ సైజు ప్రకారం మీరు ఇక్కడే డివైడ్ చేసి ఇక్కడ ఇచ్చేస్తారు. మీ ఫీల్డ్లో వచ్చేసి కొనుక్కొని వెళ్తున్నారు. ఓకే. మార్కెట్ ఇబ్బంది లేదండి. ఓకే. ఒక్కసారి తిన్నా కూడా ఎప్పుడు మాండవు మన దగ్గర మీరు పంపించింది కాయ. ఓకే. అంటే ఏ సాయిల్ అంటే రెడ్ శాండీ సాయిల్లో ఉన్న ఎవరైనా సరే ప్రధాన పంటగా దీన్ని తీసుకొని హ్యాపీగా సాగు చేసుకొని చేసుకోవచ్చు. ఇది ఫస్ట్ ఇనీషియల్ ఇది ఎండలో పండుతుందా లేదా అనే డౌట్ వచ్చింది. తర్వాత దాని గురించి అవిసె చెట్లు వేసామండి. అవిసె చెట్లు అంత అవసరం కాదు, అవిసె లేకుండానే డైరెక్ట్ పండుతుంది. అంచేత ఈ రకంగా క్రాప్ మేనేజ్ చేస్తున్నామండి. ఓకే. మీకు ఇన్కమ్ వైజ్ అయితే 8,500 పిలక వేస్తామండి. ఒక 1000 పిలక మోర్టాలిటీస్ ఉంటాయి, 7,500 ఉంటుంది. దగ్గర 5,000 పిలక మాత్రం మంచి ఫ్రూట్ వస్తుంది, 2,500 చిన్నకాయ వస్తుంది. ఈ రకంగా జరుగుతుంది. సో మంచి వెయిట్ అంటే కిలోన్నర 5,000 చెట్ల పిలకల నుంచి కిలోన్నర ఫ్రూట్ వస్తుంది. ఇది ఏదైనా మన మార్కెట్ స్కిల్ ప్రకారం మనం అమ్ముకోవడంలోనే ఇది మార్కెటింగ్. అంటే ఓన్లీ 5,000 పిలకల రెవెన్యూ లెక్కేసుకున్నా సరే 60 రూపాయలు అమ్ముతున్నారంటే 3 లక్షల రూపాయల ఆదాయం దీనికే వస్తుంది. ఇది వస్తుంది. ఓకే. అంటే రిమైనింగ్ 2,500 పిలకలు చెన్నై వచ్చినా ఈ 30 రూపాయలకి అమ్మినా అవి ఒక 60,000 వేసుకున్నా సరే 3.5-4 లక్షల రూపాయలు ఆదాయం అయితే మనం పైనాపిల్ మీద తీసుకునే అవకాశం ఉంది.